ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పెళ్లి పుస్తకం పప్పా, ఆకలిగా ఉంది. స్నాక్స్ ఏమన్నా ఉన్నాయా? మై బాయ్, నీ కోసం నీ ఫేవరెట్ స్నాక్ బజ్జీ. మొత్తానికి పుట్టింటికి వెళ్ళి నీ కూతుర్ని నీ పక్కకే తెచ్చుకున్నావన్నమాట. ఇన్ని రోజులు గుర్తొచ్చిన ప్రతి క్షణం జ్ఞాపకాల్లో చూసుకునేదాన్ని. ఇప్పుడు డైరెక్ట్గా ఫోటోలో చూసుకుంటున్నాను. తల్లి కూతుర్ల బంధం నీ మాటల్లో బయటపడకపోయినా మీ ఇద్దరి నవ్వుల్లో స్పష్టంగా తెలుస్తుంది. సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. రెడ్డి అమ్మా, ఆ ఫోటో ఇలా ఇవ్వండమ్మా, గోడకు తగిలిస్తాను. వద్దు రామయ్య, ఈ ఫోటోని నా పక్కనే నా రూమ్లో ఉంచుకుంటాను. లవ్ యూ అమ్మా. అమ్మా టెడ్డీ, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నిజంగా మీ అమ్మే తిరిగొచ్చినంత ఆనందంగా ఉందమ్మా. అయ్యగారు, ఆ కళ్ళ రంగు కట్టుబొట్టు తప్ప నిహారిక అమ్మగారికి హారిక అమ్మగారికి ఏ తేడా లేదయ్యా. తాతయ్య, ఈ ఆంటీని చూసిన తర్వాత, మాట్లాడిన తర్వాత నీకెంత హ్యాపీగా ఉందో తెలియదు, కానీ నాకు మాత్రం డబల్ హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు మమ్మీని మిస్ అయ్యాను, ఇప్పుడు ఈ ఆంటీని మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. వచ్చి గంట కూడా కాలేదు, అప్పుడే కూతుర్ని మిస్ అవుతున్నావా? నీ పద్ధతి మాటలు చూస్తుంటే రోజు వెళ్ళేటట్టున్నావే. నాకు వెళ్ళాలనే ఉంది, కానీ వద్దులే. అక్క, ఆ ఇంట్లో ఇప్పటికీ నా వస్తువులన్నీ ఏదో మ్యూజియంలో దాచినట్టు చాలా సేఫ్గా దాచారు. వాటిని చూసి నేనెంత ఎమోషనల్ అయ్యానో, కంట్రోల్ చేసుకోవడానికి అంత కష్టపడ్డాను. నువ్విప్పుడు నీ కూతుర్ని చూసుకుంటున్నట్టే నిన్ను వాళ్ళు ఆ వస్తువుల్లో చూసుకుంటున్నారేమో. అక్క,
ఇంకొక విషయం తెలుసా, భోజనం చేస్తున్నప్పుడు డాడ్ని డాడ్ అని పిలిచేశాను. అలా పిలిచినప్పుడు నిజంగా నీహారికి పిలిచినట్టే అనిపించిందమ్మా. నీకు పులమారినప్పుడు కంగారు పడ్డం, అందరితో నవ్వుతూ మాట్లాడడం, నాకైతే తను కొత్త మనిషిలా అనిపించలేదు. కొత్త మనుషులకే కానీ మనసులకి కాదక్కా. హాస్టల్లో చదువుకునే వాళ్ళు సమ్మర్ హాలిడేస్కి ఇంటికి వెళ్తే ఎంత ఎక్సైట్ ఫీల్ అవుతారో నాకు కూడా అలానే అనిపించింది. అంటే ప్రతి ఆదివారం వెళ్తావా? లేదక్కా, ఏదైనా అవసరం ఉంటేనే వెళ్తాను. అవసరం కాదు తాతయ్య, ఫంక్షన్, పార్టీ, ఫెస్టివల్ ఏదో ఒకటి మన ఇంట్లో అరేంజ్ చేయి. అప్పుడు ఈ ఆంటీ మన ఇంటికి రెగ్యులర్గా వస్తుంది. నాకు మిస్ అయిన ఫీలింగ్ తగ్గుతుంది. మ్మ్. పుట్టింటి ప్రేమలో పడి ప్రతీకారం మర్చిపోవడం లేదా? అది జరగని పనక్క. ఈరోజు నువ్వు ఊహించినట్టే ఆ ఇంటికి కళ్యాణ్ వచ్చాడు. ఏంటి, కళ్యాణ్ వచ్చాడా? ఎందుకు వచ్చాడు? అతన్ని కాదని ప్రాజెక్టు మా కంపెనీకి ఇచ్చినట్టు తెలుసుకుని కోపంగా వచ్చాడు. డాడ్ మీద ఇష్టం వచ్చినట్టు అరుస్తుంటే నేను కూడా డబుల్ కోపంతో కౌంటర్ ఇచ్చేసరికి నోరు మూసుకొని వెళ్ళాడు. కొంచెం కూడా విశ్వాసం, మానవత్వం లేని బ్రతికక్కవాడిది. నేను కళ్యాణ్ మీద కోపం చూపిస్తుంటే డాడ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది చూసి నేను ఇంకా రెచ్చిపోయాను. నువ్వెవరో తెలియకుండా నీ కోపం చూసి మురిసిపోయారంటే నీ లక్ష్యం పూర్తయితే మీ నాన్న ఆనందానికి మాటలు సరిపోవమ్మా. నేను కూడా కోరుకునేది అదే కదక్కా. కళ్యాణ్ కుట్రలకి, ఒంటరిగా మిగిలిన నా తండ్రికి తోడుగా నిలబడటానికి, ఇష్టం వచ్చినట్టు వాగితే తోలు తీయడానికి నేనున్నాను అని తెలిసేటట్టు చేస్తాను. మా ముందు నటించి ఆస్తిని, అంతస్తుని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అదే నటనతో కళ్యాణ్కి నరకం చూపిస్తాను. నరకం కాదు హారిక, అలాంటి వెదవని నిలువున నరికిన పాపం లేదు. ప్రేమగా చూసుకున్న పాపానికి ప్రాణాలు తీయాలని చూస్తాడా? వాడికి వేసే శిక్ష ఎలా ఉండాలంటే, నమ్మొచ్చిన ఆడదానికి అన్యాయం చెయ్యాలనుకునే ప్రతి మగాడికి చెంపదెబ్బలా ఉండాలి. అప్పుడు కానీ నీ ఆవేశానికి, ప్రతీకారానికి అంతం ఉండదు. ఇన్ని రోజులు బిజినెస్, ఆఫీస్ అంటూ ఇండైరెక్ట్ గా అటాక్ ఇచ్చాను. ఇక నుంచి దాచిన ఆయుధాలు ఒక్కొక్కటి బయటికి తీస్తాను. నేనిచ్చే చావు దెబ్బలకి కోలుకొనివ్వకుండా చేస్తాను. హలో సిద్ధు, ఫోటో చూసావా? హా, చూశాను. మీ అమ్మగారితో ఫోటో ఎలా తీయించుకున్నావు? ఆవిడ మా అమ్మ కాదు సిద్ధు. కాదా? అవును, సేమ్ మా అమ్మలా ఉన్న హారిక ఆంటీ. ఓకే. ఈరోజు ఆంటీ మా ఇంటికొచ్చారు. అందరం కలిసి లంచ్ చేశాం. ఆంటీ అయితే మా అమ్మలానే ఎంత ప్రేమగా మాట్లాడిందో తెలుసా? చనిపోయిన మా అమ్మే తిరిగి వచ్చినట్టు అనిపించింది. కళ్యాణ్ చక్రవర్తి ఇంటికొచ్చి ఓవర్ యాక్షన్ చేస్తుంటే మా అమ్మ సారీ హారిక అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. దెబ్బకి నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. మా అమ్మ కూడా కళ్యాణ్ చక్రవర్తితో ఫస్ట్ నుండి ఇలా ఉండుంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదేమో అనిపించింది. ఆ మేక వన్యపులి గురించి ముందే తెలుసుకోవడంలో మీ అమ్మ నేను ఫెయిల్ అయ్యాంటేంటి. అది నిజంగా మా పొరపాటే. అందుకే ఆ పొరపాటు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. సిద్ధు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం హారిక ఆంటీని మీట్ అవుదాం. నేను నీ గురించి కూడా చెప్పాను. ఓకే టెడ్డీ. ఓకేనా? నేనేమో ఇంత ఎగ్జైట్ అయి చెబుతుంటే నువ్వేంటి అన్నింటికి సింపుల్గా ఓకే ఓకే అంటున్నావు? ఏమైంది సిద్ధు? నా మూడేం బాలేదు టెడ్డీ. స్కూల్లో ఏమైనా ప్రాబ్లమా? కాదు, ఇంట్లో. ఇంట్లోనా? ఏమైంది? చాలా అవుతున్నాయి టెడ్డీ.
పప్పా ఇలా చేస్తున్నావని అడిగితే అమ్మమ్మ గెస్ట్లు పర్మనెంట్గా ఇక్కడ ఉండరేమో అని చాలా కోపంగా మాట్లాడుతున్నారు. మా అమ్మని అమ్మ అని పిలవకూడదని చెప్తున్నారు టెడ్డీ. అమ్మని అమ్మ అని పిలవకుండా ఎలా టెడ్డీ? ఇన్ని రోజులు ఓకే అని ఇప్పుడు నువ్వు అంటే ఎలా సిద్ధు? అమ్మ అని పిలిచినప్పుడే వద్దని చెబితే నువ్వు సాక్ష్యమేమనే కంటిన్యూ చేసేవాడివి కదా. నో టెడ్డీ, అమ్మని సాక్షి మ్యామ్ అని పిలవాలంట. కొత్తగా డిఫరెంట్గా ఎవరో కొత్త పర్సన్ని పిలిచినట్టు అనిపిస్తుంది. నాకు ఇష్టం లేదు టెడ్డీ. సిద్ధు, అంకుల్ నిజంగానే ఇలా బిహేవ్ చేస్తున్నాడా లేక మనోహర్ అంకుల్ చెప్పినట్టు డ్రామా ఆడుతున్నారా? నేను ఫస్ట్ అలాగే అనుకున్నాను. తర్వాత ఆ కోపం నిజమని తెలిసింది. అమ్మ పక్క నుండి రాకపోతే నన్ను కొడతానని కూడా అన్నారు. ఏమైనా అంటే నువ్వు పెద్దవాడివి, నీ పనులు నువ్వే చేసుకోవాలని చెప్తున్నారు. మా పప్పాకి నేను పెద్దవాడినని ఇప్పుడే గుర్తొచ్చిందేమో. సిద్ధు, ఏడవద్దు ప్లీజ్. మీ పప్పాతో నువ్వేమైనా ఫైట్ చేసావా? నో టెడ్డీ, నేను ఆర్గ్యుమెంట్ కూడా చేయలేదు. అయినా సరే ఇలా కోపంగానే ఉంటున్నారు. అమ్మతో అన్నం తినిపించుకోకూడదు, పక్కన పడుకోకూడదు, ఏ హెల్ప్ తీసుకోకూడదు, ఆఖరికి అమ్మతో ఎక్కువ మాట్లాడకూడదు అంటున్నారు. సాక్షి మేమేమంటున్నారు? అమ్మకి కూడా పప్పా చేసేది నచ్చట్లేదు. నాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే పప్పా అమ్మ మీద కూడా సీరియస్ అవుతున్నారు. నేను పప్పా కోపం చూసి ఆయన చెప్పినట్టు చేస్తుంటే అమ్మ నన్ను కావాలనే దూరం పెడుతుంది. సరిగ్గా మాట్లాడడం లేదు, నన్ను చూసి నవ్వడం లేదు. నాకు చాలా బాధగా ఉంది టెడ్డీ, ఏడుపు వస్తుంది. ఇదంతా చెప్పాలని నీకు కాల్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సారీ సిద్ధు, హారిక ఆంటీ వచ్చారని ఆవిడతో మాట్లాడుతూ ఉండిపోయాను. ఫోన్ కూడా చూసుకోలేదు. సెల్ఫీ తీసుకున్నప్పుడే నీ మిస్డ్ కాల్ చూశాను. ఇప్పుడు ఫ్రీగా ఉన్నానని కాల్ చేశాను. మీ అమ్మలా ఉన్న హారిక ఆంటీ మీ ఇంటికి వచ్చింది. మా అమ్మ ఇంట్లోనే ఉంటూ నాకు దూరంగా ఉంటుంది. సారీ సిద్ధు, మీ పప్పా వల్లే నేను ఇలా ఉన్నాను, కానీ నీకు దూరంగా ఉండాలని కలలో కూడా అనుకోను. సిద్ధు, మన ఆపరేషన్ గురించి అంకుల్కి ఏమైనా తెలిసిందా? అందుకే ఇలా కోపంగా ఉంటున్నారా? నో టెడ్డీ, అదంతా తెలీదు. లేదంటే పప్పా నన్ను డైరెక్ట్గా అడిగేవారు. ఇన్ని రోజులు నీ హ్యాపీనెస్ నాకు ముఖ్యమని పప్పా చెప్పారు. ఇప్పుడు స్కూల్లో టీచర్ లాగా అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అని అంటుంటే నాకు చాలా కష్టంగా ఉంది టెడ్డీ. నాకు ఇక్కడ ఉండాలని లేదు టెడ్డీ. మా అమ్మ వెళ్ళిపోయినప్పుడు చాలా హర్ట్ అయ్యాను. అప్పుడు పప్పానే నా స్ట్రెంగ్త్ అనుకున్నాను. అలాంటి పప్పానే అమ్మని దూరం చేస్తుంటే ఏం చేయాలో తెలియడం లేదు టెడ్డీ. నా కోపం నిజం కాదు సిద్ధు. అంతా మనకి మంచి చేసిన సాక్షి ఫ్యూచర్ కోసమే. అది నీకు చెప్పిన అర్థం కాదు. సాక్షికి డైరెక్ట్ గా చెప్పలేను. అమ్మ తినిపించకుండా అన్నం తినాలని అనిపించడం లేదు. అమ్మ పక్కన పడుకోపోతే నిద్ర పట్టడం లేదు. అమ్మతో మాట్లాడకపోతే నాకు ఈ ఇంట్లోనే ఉండాలని లేదు. వద్దు సిద్ధు, అలా మాట్లాడకు. ముందు నువ్వు ఏడుపు కంట్రోల్ చేసుకో. నాకు కొంచెం టైం ఇవ్వు. ఏదో ఒకటి ఆలోచించి ఒక ప్లాన్ చెబుతాను. మంచి ప్లాన్ చెప్పు టెడ్డీ. పప్పానే అమ్మని ఇంట్లో ఉండమని చెప్పాలి. నాకు సారీ చెప్పకపోయినా పర్వాలేదు. అమ్మ మీద మాత్రం ఆయన సీరియస్ అవ్వకూడదు. సరే సిద్ధు, నేను ఆలోచించి చెబుతాను. నువ్వేం బాధపడకు. ఉంటాను.
సడన్ గా చేంజ్ అయ్యారంటే ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. ముందు అదేంటో తెలుసుకుంటే ప్లాన్ ఇంకా పర్ఫెక్ట్గా వేయొచ్చు. అభి, కాఫీ తీసుకో. నువ్వెందుకు తెచ్చావాషా? పని వాళ్ళు ఉన్నారు కదా, నీకెందుకు శ్రమ? నా కోసం ఇంటినే వదలడానికి సిద్ధపడ్డావు. నీ కోసం చేసే ఈ చిన్న సాయం శ్రమ కాదు. తీసుకో. థ్యాంక్ యూ. ఊసరు వెళ్లి ముందు హోలీ చేసుకోవడం ఎంత తప్పు, నీలాంటి మేధావికి సలహాలు ఇవ్వడం కూడా అంతే తప్పు. ఏం ప్లాను, ఏం ఆలోచన! అబ్బబ్బబ్బో, చరిత మరుగుతూ నీ చతురత. చాలా ఆశా, ఎక్కువ పొగడుకో, ఏదోలా ఉంది. నిజాలు చెబుతూ పొగిడినా వద్దంటున్నావు చూడు, అది నీ గొప్పతనం, మేలు జాతి మంచితనం. నీలాంటి క్యారెక్టర్ లేని దానికి బిస్కెట్లు వేయాల్సిన కర్మ పట్టడం నా దరిద్రం. నా గొప్పలో, నా సంతోషంలో నీ భాగం ఎప్పుడు స్పెషల్ ఆశా. నువ్వు ఉండడం వల్లే నేను రిలాక్స్డ్గా ఉన్నాను. లేదంటే ఒక మోరల్ సపోర్ట్ లేక చాలా ఇబ్బంది పడేదాన్ని. నా సపోర్ట్ ఏముందబి, అంతా నీ చేతుల్లోనే ఉంది. కళ్యాణ్ నీకు లొంగిపోయాడు, వంగి వంగి దండం పెడుతున్నాడు అని మురిసిపోకు. అది పర్మనెంట్ కాదేమో అని నా ఫీలింగ్. ఏంటాశా నువ్వు మాట్లాడేది? నీకు తెలియని, నువ్వు తెలుసుకోలేకపోతున్న నిజం. హారిక విషయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆ కంపెనీలో ప్రాజెక్టు పేరు చెప్పి కళ్యాణ్ పావులు కదిపే ఛాన్స్ ఉంది. అదిగో వస్తున్నాడు. వదినా మర్దలని నేనే డిస్టర్బ్ చేయడం లేదు కదా. దేవుడ్లాంటి అన్నయ్య మీరు, డిస్టర్బెన్స్ ఎలా అవుతారు? ప్రిన్సెస్, ఇచ్చుడు. లాస్ట్ టైం నువ్వు డెస్టినేషన్ వెడ్డింగ్ అన్నావు కదా, సో విదేశాల్లో కాకుండా నేను రాజస్థాన్లో ప్లాన్ చేస్తున్నాను. ఎడారిలో ఎందుకన్నయ్యా? ఖర్చంతా వాటర్ బాటిల్కే అయిపోతుందేమో. అభి అడిగితే ఎడారికి సముద్రమైనా తీసుకొస్తాను. ముష్టి వాటర్ బాటిల్ ప్రాబ్లం కాదు. చూడాలి, ఇది జైసల్మీర్ కోట. ఇక్కడే మన ప్రీ వెడ్డింగ్ షూట్. ఏంటవి, నేనింత ఎగ్జైట్ అయి చెప్తుంటే నువ్వు అసలు రెస్పాండ్ అవ్వడం లేదు. ప్రాబ్లం ఏంటి? నాకు నీ మీద నమ్మకం లేదు. ఏంటి, ఇంకా నమ్మకం లేదా? మన పెళ్లి కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేస్తుంటే నువ్వు సింపుల్గా నమ్మకం లేదని నా గుండెని బద్దలు కొట్టావు బంగారం. గుండె కాదురా, నీ బుర్ర బద్దలు కొట్టాలి. అప్పుడు గాని నీ బుద్ధి సెట్ అవ్వదు. నాకు నీ మీద నమ్మకం కలగడం లేదు కళ్యాణ్. ఏ ముహూర్తాన మీడియా వాళ్ళని పిలుస్తాను అన్నానో కానీ అదే నిజమయ్యేలా ఉంది. అలా జరగకూడదనే కదా నా ప్రయత్నం, నా ప్రయాస. చూడబి, మన మధ్య ఏ ప్రాబ్లం ఉన్నా మనమే సాల్వ్ చేసుకోవాలి. థర్డ్ పర్సన్ని నమ్మకూడదు, వాళ్ళ మీద ఆధారపడకూడదు. నేను నిన్ను నమ్మాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలో చెప్పబి. హారికకి బ్రేకప్ చెప్పు. ఏంటి? హారిక కన్స్ట్రక్షన్స్తో మనకి ఏ విధమైన సంబంధం వద్దు. వాళ్ళ నుండి ఏ ప్రాజెక్ట్స్ మనకి అవసరం లేదు. ఈ రోజే ఫోన్ చేసి మీ కంపెనీ ప్రాజెక్ట్స్ మేము చెయ్యము అని చెప్పు. ఏం మాట్లాడుతున్నావు అభి? ఇన్ని రోజులు నువ్వు చెప్పావని, నీకోసమని నా ఈగోని కూడా మర్చిపోయి హారిక గారిని కన్విన్స్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ప్రాజెక్టు మనకి ఓకే అయ్యే టైంకి ఇలా చెప్తున్నావేంటి? నేను మనిషిని, అందులోనూ కళ్యాణ్కి కాబోయే వుడ్బీని. మాట నిర్ణయం మార్చుకోవడం తప్పులేదు. అప్పుడు నా పేరు మీద కావాలని చెప్పిన నేనే ఈరోజు వద్దంటున్నాను. నో అభి,
ఇది ఇంపాసిబుల్. చూడవి, నీ పేరు మీద స్టార్ట్ చేసిన వర్క్ ఇదే. దీన్ని మధ్యలో ఆపడం అంటే నేను చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతాను. అదీ కాక ఆ కంపెనీతో మనం చేసే ప్రాజెక్ట్స్కి ప్రాఫిట్స్ కూడా బాగుంటాయి. అభిలాష కన్స్ట్రక్షన్స్ వల్ల కళ్యాణ్ కన్స్ట్రక్షన్స్కి బెనిఫిట్ అవుతుందని మార్కెట్లో టాక్ వస్తే ఎలా ఉంటుంది? దీని గుండెని ఎంత రాయి చేసినా కళ్యాణ్ మాటలకు మాత్రం ఐస్ ముక్కలా కరిగిపోతుంది. ఛ! అదంతా ఆలోచించకుండా బ్లైండ్గా బ్రేకప్ చెప్పు అంటే ఎలా అభి? మనకి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఏది అన్నది మనమే తెలివిగా డిసైడ్ అవ్వాలి. సారీ కళ్యాణ్, నేను అదంతా ఆలోచించలేదు. నువ్వు చెప్పినట్టే చేద్దాం. నేను చెప్పినట్టు కాదు, మనకి మంచి జరిగేట్టు చెయ్యాలి. నేను చేస్తాను. ఓకే డియర్, మనకి ఏది బెస్ట్ అయితే నువ్వు అదే చెయ్యి. నువ్వు మారవు, నాకిక్కడి నుంచి బయటపడే అవకాశం ఇవ్వవు. డార్లింగ్, నాకు చిన్న ఆఫీస్ వర్క్ ఉంది, అది ఫినిష్ చేసుకొని వస్తాను. ఓకే కళ్యాణ్, బాయ్. బాయ్. నీకు మంచేంటో నీ మైండ్లో కుట్రేంటో నాకు తెలుసు కళ్యాణ్. నిన్ను అడిగే బదులు నేను హారికనే కన్విన్స్ చేస్తాను. నువ్వు నాకు మాత్రమే సొంతమయ్యేట్టు, నీ ఆస్తిని నేను మాత్రమే అనుభవించేట్టు ఆట నేను మారుస్తాను. అమ్మా సాక్షి, రేపు నువ్వు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలమ్మా. అది చాలా మంచి ఆర్గనైజేషన్. సరే సార్. సాక్షి, ఆల్ ద బెస్ట్. సారీ 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 కళ్యాణ్. నిన్ను ఈ మత్తులోనే ఉంచి నిజాలు రాబట్టడమే నా ప్లాన్ కళ్యాణ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.